ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన సీఎం రమేష్ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గల్లా జయదేవ్ నా స్నేహితుడు, నేను మాట్లాడాను. ఒక వారం రోజులు ఇద్దరం జనాల్లో కూడా ఉన్నాం. ఆయన కూడా కలిసి జాయింట్గా ప్రెస్ మీట్ పెడదాము. నాకు తెలియకుండా కొంతమంది ఈ మధ్య చెప్పారు, నాకు చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా కూడా ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ గురించి ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడిగా ఎంపికైన గల్లా జయదేవ్ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి. Confirmed minutes of last general body meeting held on April 4th in Tirupati. To authorize General Secretary to file a copy of register showing names, addresses and occupations of persons elected to Executive Committee. Co-option of 1 chairman, 6 associate vice presidents and 3 associate joint secretaries and other co-opted office bearers. To authorize the General Secretary to file a copy of the register showing the names and addresses and occupations of persons co-opted by Executive Committee to the register. Appointment of subcommittees. Appointment of legal advisor from Standing Council for AP Olympic Association. రైట్, అసలు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఏంటి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఏంటి? ఏపీ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి 2 ఒలింపిక్ అసోసియేషన్లు అసలు ఎందుకు వచ్చినాయి, ఇద్దరు అధ్యక్షులుగా ఎందుకు ఎన్నికయ్యారు, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చర్చించబోతున్నాం. మన ఎక్స్ప్రెస్ పల్స్లో ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి కేపీ రావు గారు. అదేవిధంగా మనతో విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఉపాధ్యక్షులుగా ఉన్న సుల్తాన్ గారు. వెల్కమ్ టు అవర్ డిస్కషన్ అండి సుల్తాన్ గారు. సో కేపీ రావు గారు, అసలు ఏంటి గొడవ ఎక్కడ జరుగుతుంది, ఎందుకని ఇటు పక్కన గల్లా జయదేవ్ గారు నేను ఇక్కడ నేను అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆయన చెప్తారు, అక్కడ సీఎం రమేష్ గారు ఏమో లేదు మా ఇద్దరి మధ్యన సయోధ్య అనేది ఉంది, కొంత మేము మాట్లాడుకుంటాం, ఫైనల్గా ఎవరైనా బయటకు వస్తుందని అంటారు. గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు మొత్తం మీద తతంగా ఉంటే ఏ విధంగా జరుగుతుంది? 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్ విడగొట్టకుండా ఒకే బ్యానర్ మీద ఉండటం వల్ల నేషనల్ గేమ్స్, రాష్ట్ర క్రీడాభివృద్ధి, క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దాంట్లో క్రీడాకారులకు నష్టం జరుగుతుంది, క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వట్లేదనే ఉద్దేశంతో నేను హైకోర్టును ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని విడగొట్టి తెలంగాణ ఒలింపిక్ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని ఏర్పాటు చేయమని చెప్పి నేను కోర్టుని కోరటం వల్ల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రిట్ నెంబర్ 1014/2015 ఆర్డర్స్ ఇస్తూ ఎవరైతే జనరల్ సెక్రటరీ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కి అతనికి డైరెక్షన్స్ ఇస్తూ 3 months ఎన్నికలు పెట్టమని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో 1/3/2015 లాల్ బహదూర్ స్టేడియం ఫతే మైదాన్లో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం తెలంగాణ ఒలింపిక్స్ బైఫార్కేషన్ చేయడానికి జనరల్ బాడీలో అప్రూవల్ చేశారు. ఆ జనరల్ బాడీలో అప్రూవల్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఎవరైతే ఏపీ రెసిడ్యూరీ ఒలింపిక్ అసోసియేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారో ఆ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు. 1వ తారీఖున అటెండ్ అయ్యి 2వ తారీఖున కొత్త సంఘం పెట్టుకున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ కాదు అనౌన్స్ చేసుకుని 13వ తారీఖు నోటీసులు ఇచ్చినట్టు 4/4/2015 ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు డిక్లేర్ చేసుకున్నారు. దీని మీద జయదేవ్ గారు పెద్దలందరూ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకున్న సందర్భంలో జయదేవ్ గారిని ప్రెసిడెంట్ గాను, సీఎం రమేష్ గారు చైర్మన్ గాను, పవన్ రెడ్డి గారిని సెక్రటరీ గాను ఉన్నామని చెప్పేసి మాకు ఇండికేషన్స్ వచ్చింది. దాని మీద మేము ఆలోచిస్తే ఓటర్స్ లిస్ట్లో జయదేవ్ గారి పేరు లేదు. ఎందుకంటే ఆ రోజుకి ఓటర్ లిస్ట్ తయారు జరుగుతుంది. ఆయన అప్పుడు ఏ అసోసియేషన్కి సభ్యులు కాదు. ఆయన 2-3 తారీఖుల్లో రామచంద్రన్ ఎవరైతే ఇప్పుడు ఏ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ క్లాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒక లెటర్ తెచ్చుకున్నారు. సరే ఏదైనా అవకాశం ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు, దాన్ని ఏపీ ఒలింపిక్ మెంబర్షిప్ ఇవ్వండి, మెంబర్గా ఎలా చేయండి అని చెప్పుకున్నట్టయితే సిచ్యువేషన్ కూడా రకంగా ఉంటాయి. అలా చేయకుండా అవతల వాళ్ళు చెప్పిన మాటలకి మరి తెలిసి చేశారో తెలియజేశారో జయదేవ్ గారు వారితో కమిట్ అయిపోయి వారికి రామచంద్ర గారి సపోర్ట్ ఉందనే ఉద్దేశంతో వారికి జయదేవ్ గారి కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాల్లో రామచంద్ర గారు జయదేవ్ గారిని సపోర్ట్ చేయడం, జయదేవ్ గారు వారి మాటలని ఎవరైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఏపీ రెసిడ్యూరీ ఒలింపిక్ అసోసియేషన్ అనేది అనౌన్స్ చేసుకుని మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్కి వెళ్ళి ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేస్తున్నట్టు చేశారు. ఆ ప్రయత్నంలో మాకున్న ప్రభుత్వ పరంగా ఆయా పార్టీల పరంగా కొంతమంది జయదేవ్ గారిని స్టెప్ డౌన్ అవ్వమని చెప్పేసి ప్రయత్నం చేస్తే హీ రిఫ్యూజ్ టు టేక్ ది ఫోన్ కాల్స్ అండ్ హీ అవాయిడెడ్ టు రిసీవ్ ది ఫోన్ కాల్స్. ఆ తర్వాత లోకల్ డిఎస్పీ గారు, సిఐ గారు చెప్పి ప్రభుత్వం మాట్లాడమంటున్నారు,
పార్టీ అధికార నాయకులు మాట్లాడుకుంటున్నారు చెప్పినా కూడా ఇంటెన్షనల్గా ఆయన ఫోన్లో మాట్లాడకుండా రైట్. మీటింగ్ అయిన తర్వాత మాట్లాడతానని చెప్పి మీటింగ్ అయిన తర్వాత క్రీడా మంత్రి గారితో ఇతర పెద్దలతో మాట్లాడితే ఈ రకంగా వెళ్ళటం బాగోదు, ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తే మరి ఆయన అప్పటికే డిక్లరేషన్ చేసుకున్నారు. దాని మీద మా మిత్రులు కొంతమంది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఒలింపిక్ కమిషనర్ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించితే హైకోర్టు 10వ తారీఖున ఆ తిరుపతి ఎన్నిక చెల్లదు, రిస్టైన్ చేస్తూ స్టే చేస్తూ 19వ తారీఖు కోర్టు ఆదేశాల ప్రకారం జరిగే ఎన్నికలను గుర్తించమని చెప్పి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో మేము అలా ఎన్నికలకు వెళ్తున్నాం. 19వ తారీఖు కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన ఎన్నికల్లో మేము పాల్గొన్నాం. ఓకే. ఇది ఈ రోజు సో మొత్తం వరకు ఇవాళ వరకు లీగల్ గా జరిగిన మీ తరఫున అయితే మీరు ఏదంటే ఏది జరిగింది అనేది ఒకసారి చెప్పారు. ఒకసారి మన సుల్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. సో